నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. ఈరోజు మనతో పాటు ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు ఉన్నారు. సార్‌తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సార్ మీకు రాజకీయాల్లో కూడా బాగా ఆసక్తి, రాజకీయాలు కూడా మీరు ఫాలో అవుతూ ఉంటారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన ఏ విధంగా ఉంది సార్? పొద్దున్న లేస్తే కేటీఆర్, కవిత, హరీష్ రావు రేవంత్ రెడ్డి టార్గెటెడ్‌గా మాట్లాడుతున్నారు. ఆయనకు పరిపాలన చాతనవ్వట్లేదు అని చెప్పేసి. ఆయన మాత్రము ఎప్పుడు మాట్లాడినా నవ్వుకుంటూ అంటే ఒక స్ట్రెయిన్ అయిపోయి లేకపోతే వాళ్ళు అన్ని మాటలకు కాకుండా ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువగానే ఉన్నాయి. ప్రతిదీ చేస్తున్నాడు. కానీ 6 గ్యారంటీల రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం పైన మైనస్ వాతావరణం కూడా కనిపిస్తుంది. ఏం చెప్తారు? పాలన ఏ విధంగా ఉంది? కాంగ్రెస్ గవర్నమెంట్ లో స్వేచ్ఛ ఉంది, హ్మ్. టిఆర్ఎస్ గవర్నమెంట్ లో స్వేచ్ఛ లేదు. హ్మ్. టిఆర్ఎస్ గవర్నమెంట్ లో పత్రికా స్వేచ్ఛ కూడా లేదు. హ్మ్. టిఆర్ఎస్ గవర్నమెంట్ లో టిఆర్ఎస్ అపోజిషన్ గా పత్రిక ఒక యూట్యూబ్ ఛానల్ వేసి యూట్యూబ్ ఛానల్ కూడా వాళ్ళు తీసుకెళ్లి లోన్ వేసే రోజులు వచ్చాయి. 10 సంవత్సరాలు అలా చూసాం మనం. ఆ కేసీఆర్ గారి మీద ఎవరైనా మాట్లాడితే ఇమీడియట్లీ అరెస్ట్ చేసే రోజులు చూసాం. ఇది ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ లో అందరికీ భావ స్వేచ్ఛ ఉంది. భావ స్వేచ్ఛ ప్రకటన అందరికీ ఉంది. అందరూ మాట్లాడుకోవచ్చు, అందరూ చేయొచ్చు. కాబట్టి కవిత గారు, కేటీఆర్ గారు ఇష్టం వచ్చినట్టు ఎవరు ఏం మాట్లాడుతున్నా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎవరు ఏమనట్లేదు. ఎందుకంటే భావ స్వేచ్ఛ ప్రకటన ఉంది. కానీ అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో భావ స్వేచ్ఛ లేదు కనుక అందుకని అంటారు ఒక స్వతంత్ర ప్రతికల పార్టీలో అందరూ మాట్లాడవచ్చు. కాంగ్రెస్ గవర్నమెంట్లో అందరూ మాట్లాడవచ్చు, టీఆర్ఎస్ పార్టీలో మాట్లాడటానికి లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. కొన్ని ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు చేయవలసిన పని ఆయన చేయడు కదా. గ్రూప్ 1 ఆఫీసర్లు చేయవలసిన పని ఆయన చేయడు కదా. అది నడిపిస్తున్నారు, ఒక పాలక వర్గాన్ని నడిపిస్తూ ఉన్నారు. కొన్ని అవుతాయి అన్ని. ఎందుకంటే అక్కడ ఫండ్స్ లేవు, ఆ ఫండ్స్ రావాలి. ఈలోగా కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. ఆ ఇబ్బందిని అధిగమించుకుంటుండాలి. కేంద్రం నుంచి ఫండ్స్ రావాలి. ఇవన్నీ ఉన్నాయి. కనుక గవర్నమెంట్ పాలన బాగుందా బాగోలేదు అంటే 1 సంవత్సరం అయింది, 14 మాసాలు అయింది. ఆ 14 మాసాల్లోని మనం ఎంత దాకా గవర్నమెంట్ ఉంది, ఎంత దాకా చేసిందంటే కొంచెం పాలనాపరంగా విమర్శించారే కాదు కానీ కొంత అసంతృప్తితో ఉన్నారు జనాలు. అసంతృప్తి ఉంది, వాస్తవమే ఉంది అసంతృప్తి. కాకపోతే పూర్తిగా అసంతృప్తితో లేరు. అసంతృప్తితో ఉన్నారు అంటే రైతు బంధు కొంత అవకాశాలు కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ పెన్షన్స్లోని వాటిలోని ఇందిరమ్మ ఇల్లు కానీ అన్నింటిలో స్టార్ట్ అయ్యాయి. కాబట్టి నేను అనుకుంటున్నా ఇంకా 6 నెలల్లో అన్ని రెక్టిఫై చేసుకోగలుగుతారేమో గవర్నమెంట్ అని చూస్తున్నాను. ఎందుకంటే అనుకున్న కార్యక్రమాలన్నీ ఒక్కరోజు నడపలేరు కదా. కానీ కొంచెం ఇబ్బందికరంగా ఉంది. రెండోది అక్కడ ఈ బీఆర్ఎస్ ఏంటంటే బీఆర్ఎస్కి మొత్తం కార్యకర్తల బలం ఉంది. ఏది మొత్తం క్యాడర్ ఎక్కువ ఉంది, డబ్బు కూడా ఎక్కువే ఉంది. క్యాడరు డబ్బు 2 ఎక్కువ ఉంది. వాళ్ళు ఎక్కడ ధర్నా చేసినా వాళ్ళకి డబ్బు వాళ్ళకి పార్టీ వేస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు. భోజనం పార్టీ పెడుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎవరి జేబులో డబ్బులు పెట్టుకుని వాళ్ళే పార్టీ ధర్నా చేయాలి. అందుకనిసనే పార్టీ ధర్నా చేయాలంటే డబ్బు కావాలి కాబట్టి ఎవరింట్లో వాళ్ళు కూర్చుంటారు. టీఆర్ఎస్ అలా కాదు. టీఆర్ఎస్కి ఫండ్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ ఫండ్స్ మొత్తం టోటల్గా పార్టీ పెట్టుకూడదు కాబట్టి జనాలు తిరుగుతూనే ఉంటారు. కొంతమందికి సాలరీస్ టైప్లోని కొంతమందికి ఉంటారు, కొంతమంది ఒక డిఫరెంట్ ఉంటారు. కాబట్టి వాళ్ళది ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఛానల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ కూడా వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫోకస్ ఎక్కువ ఉంటుంది. సరే, ఎందుకంటే ఎవరి మీద ఎక్కువ ఒక జూలం చూపించరు. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఇప్పుడు మీరు అపోజిషన్ మాట్లాడితే మిమ్మల్ని అరెస్ట్ చేయడం అవి ఉండదు. అదే వాళ్ళ దాంట్లో మీరు అపోజిషన్ మాట్లాడితే మీరు లోన్కి వెళ్ళిపోతారు. బీసీ నినాదం వినబడుతుంది. బీజేపీ వాళ్ళు మేము కూడా బీసీ సీఎం చేస్తామని గతంలో చెప్పినారు. వాళ్ళు దానిపైనే ఉన్నారు. కాంగ్రెస్ కూడా మన మహేష్ కుమార్ గౌడ్ అంటే వచ్చే ఎన్నికల్లో మేము బీసీ సీఎం కూడా చేసే అవకాశం ఉంటుందని చెప్పిండు. కానీ బీఆర్ఎస్లో బీసీ సీఎం చేసే అవకాశం ఉంటుందా సార్? ఏమండి, బీఆర్ఎస్లో కలగొంట్ల ఫ్యామిలీ తప్ప ఇంకొకరికి చోటు ఇవ్వరు. ఓకే, అంతే. కలగొంట్ల ఫ్యామిలీ తప్ప హరీష్ రావు గారికి కూడా చోటు ఇవ్వరు. ఓకే, హరీష్ రావు గారికి కూడా ఇవ్వరు చోటు. ఎవరో చోటు అయిపోయిందా? కలగొంట్ల ఫ్యామిలీయే సీఎం అవ్వాలా, వాళ్ళ రాజ్యమే నడాలా, వాళ్ళ రాజ్యాంగమే నడాలా. అయిపోయిందా? రెండోది ఇప్పుడు బీసీ చేస్తామా, ఎస్సీ చేస్తామా, ఏం చేస్తామా అనేది ఇప్పుడు కాదు. 5 సంవత్సరాలు ఉంది. ప్రజలు మ్యాండేటరీ 5 సంవత్సరాలు ఇచ్చారు. ఏ గవర్నమెంట్ ఉన్నా, ఏ గవర్నమెంట్ లేకపోయినా 2029-28 దాకా గవర్నమెంట్ నడుస్తుంది. గవర్నమెంట్ 2028లో కదా డిసైడ్ చేసుకుంది. ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవడం? ఇప్పుడు వాళ్ళకి అధికార దాహం అయిపోయి బీజేపీ వాళ్ళకి వీళ్ళకి మేము ఇప్పుడే ఎక్కిపోతాం సీఎం, మేము ఇప్పుడే ఎక్కిపోతామని తిరగడం తప్ప ఇప్పుడు ఎలక్షన్ వచ్చేవి లేవు, అయిపోయి. మీరు ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి. బీజేపీకి ఇది మన టీఆర్ఎస్ 0, బీజేపీకి 8, వాళ్ళకి 9, 8 వాళ్ళకి 9, 8 వచ్చాయి. 8 వచ్చినట్టున్నాయి. మరి ఆ సీట్లు అన్ని ఎంపీ సీట్లు గెలిచారు కదా, అంటే బాగానే పర్సెంటేజ్ తెచ్చుకున్నారు. కనుక రేపు అసెంబ్లీ ఎలక్షన్స్ అవ్వండి, సన్నద్ధం అవ్వండి. పంచాయతీ ఎలక్షన్ గెలండి. పంచాయతీ ఎలక్షన్ గెలిస్తే
దాని తర్వాత జడ్పీటీసీ ఎంపీటీసీ అన్ని గెలిస్తే అప్పుడు ఇంకా ఎలక్షన్స్ టైం ఉంది కాబట్టి చూద్దాం. వచ్చే సంవత్సరం ముందు తమిళనాడు ఎలక్షన్లో బీజేపీ గెలండి. రేవంత్ తమిళనాడు రెడ్డి ఎలక్షన్లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయండి. ఓకే, కర్ణాటకలో గవర్నమెంట్ ఫామ్ చేయండి బీజేపీ. సౌత్ ఇండియాలో విశాఖ ఆంధ్రాలో మీరు ఫామ్ చేశారు కాబట్టి కూటమి ప్రభుత్వం అది కరెక్ట్గా జాగ్రత్తగా 2029 జాగ్రత్తగా ఉండే విధంగా చేసుకోండి. అప్పుడు తెలంగాణ కోసం ఆలోచించవచ్చు. ఫస్ట్ రాష్ట్రం తమిళనాడు, ఫస్ట్ రాష్ట్రం, సెకండ్ రాష్ట్రం కేరళ, థర్డ్ రాష్ట్రం కర్ణాటక, ఫోర్త్ స్టైబుల్గా మీరు ఉండేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. కరెక్ట్గా మీరు గొడవలాడుకోకుండా ఉంటే తెలంగాణ గవర్నమెంట్ కూడా మీకు వస్తే అప్పుడు సౌత్ మీదకే అవుతుంది. ఈ 4 గంటల మీద పెట్టండి, వచ్చేస్తాం అంటున్నారు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కోసం 29, 28లో ఉన్న తెలంగాణ కోసం ఎందుకు? నెక్స్ట్ ఇయర్ ఉన్న ఎలక్షన్స్లోనే మీరు కేరళ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇది తమిళనాడు, అవి చూడండి. సార్ రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ సీఎం లాగా వ్యవహరిస్తుండో, మోడీని కూడా కలుస్తుండో, రైస భేటీ అని చెప్పి కవిత అంటుంది. రేవంత్ రెడ్డి ఏమన్నా వచ్చే ఎన్నికల్లోపు బీజేపీతో ఏమన్నా అంటగాగి ఆయన బీజేపీలోకి పోయే అవకాశం ఉంటుందో, అది ఏమన్నా అయ్యే అవకాశం? ఒక మాట అండి, కేసీఆర్ గారికి రాజ్యాంగం తెలుసు, కవిత గారికి మొత్తం టోటల్గా లిక్కర్ కోసం తెలుసు, లిక్కర్ కోసం తెలుసు. కేసీఆర్ గారికి రాజ్యాంగం తెలుసు. అక్కడ రేవంత్ రెడ్డి గారి సీఎం ఇస్ ఒక రాష్ట్రానికి, అక్కడ మొత్తం మన దేశానికే సీఎం ఇస్ నరేంద్ర మోడీ గారు, సారీ పిఎం ఆయన మన దేశానికి. ఆయనకి అవినాభావ సంబంధం ఏంటంటే మన రాష్ట్రానికి ఏం కావాలి, మన రాష్ట్రానికి ఏం చెప్పాలి, ఏం జరగాలి, రాష్ట్రంలో ఏం జరుగుతుందో మొత్తం రిపోర్ట్ చేయవలసిన బాధ్యత ఆయన సీఎంగా పిఎం రిప్రజెంటేటివ్గా చేయాల్సిన బాధ్యత ఉంటుంది. మనకి కావాల్సింది మనం తెచ్చుకోవాలా, మనం ఇవ్వాల్సింది మనం తెచ్చుకోవాలా. ఇది గవర్నమెంట్. రాజకీయంగా మనం ఎదిరిస్తాం, వాళ్ళు వాళ్ళని అది ఎదిరిస్తారు. ఇది రాజకీయం. ఇది రాజకీయం కాదు. మన గవర్నమెంట్ డెవలప్ అవ్వాలంటే, మన తెలంగాణ డెవలప్ అవ్వాలంటే మనం ముందు ఆ రాష్ట్రాన్ని డెవలపింగ్ కోసం మనం సెంట్రల్ గవర్నమెంట్ సహాయం తీసుకుంటుండాలి. అక్కడ ఆయన పిఎం, ఈయన సీఎం, రాజకీయ నాయకులు కాదు. అది కూడా తెలీదా కవిత గారు? మీకు అడుగుతున్నా. కలుస్తున్నాడు ఆయన చీకటిగా కలట్లేదు, పబ్లిక్గానే కలుసుకుంటూ పబ్లిక్గానే వెళ్ళి అందరితో పాటు వెళ్ళి సాల్వా కప్పి ఆయన ప్రాబ్లమ్స్ అని చెప్తున్నాడు, బయటకు వస్తున్నాడు. చెప్పాలి, ఏం మాట్లాడారు చెప్పాలంటున్నాం. ఏం చెప్పాలా మరి? ఈమెమేం చెప్పిందా మరి? అది కాదు, లిక్కర్ స్కామ్ కోసం అక్కడ ఏం జరిగిందో చెప్పిందా? మొత్తం ఆ లాయర్ చూసుకుంటారు అన్నది. అలాగే చీఫ్ సెక్రటరీ గారు చూసుకుంటారు. అక్కడవన్నీ వాళ్ళు ఏం మాట్లాడారో రాజకీయ అంశాలు అన్నీ చీఫ్ సెక్రటరీ గారు వస్తారు కాబట్టి, డీజీపీ గారు వస్తారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. మీరు వెళ్ళి చీఫ్ సెక్రటరీ గారిని అడగండి. మీరు పెట్టిన చీఫ్ సెక్రటరీ గారు ఒకప్పుడు ఆమెను అడగండి, ఏమేమి మాట్లాడారో నాకు చెప్పండి, నాకు మొత్తం రిపోర్ట్ ఇవ్వండి అని అడగండి. పోనీ తప్పే ఉంది దాంట్లో? అంటే తప్ప మనం రాజకీయాన్ని గవర్నమెంట్ని ఒకటిగా చేయకూడదు. కనుక మీకు రాజకీయం కోసం మీరు ముందు ఎవరు మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్, ఎవరు సీఎం అనేది ముందు తెలుసుకోండి. మీరు థర్డ్ ప్లేస్ వస్తారా, ఫస్ట్ ప్లేస్ వస్తారా తెలుసుకోండి. బీజేపీ వాళ్ళు మేము ఫస్ట్ అంటున్నారు, మీరు ఫస్ట్ అంటున్నారు, మళ్ళీ ఆలు ఫస్ట్, కాంగ్రెస్ కూడా ఫస్ట్ అంటున్నారు. ఏదని నిర్ణయించుకోండి 2028కి. కనుక దయచేసి కవిత గారు మీరు మాట్లాడేటప్పుడు ఆర్ఎస్ఎస్ కాదు, ఈజ్ ద గవర్నమెంట్ తరపున రిప్రజెంటేటివ్ ఈజ్ ద సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ పిఎం నరేంద్ర మోడీ గారు మాత్రమే. అక్కడ బీజేపీ లేదు, ఇక్కడ కాంగ్రెస్ లేదు. మీరు కూడా కలిసినప్పుడు ఎవరినైనా అక్కడ గవర్నమెంట్లో మీరు ఉండేప్పుడు కూడా కలిసినప్పుడు గవర్నమెంటే మాట్లాడతారు తప్ప పార్టీలు పార్టీలు అనేది సపరేట్గా ఎవరి ఇష్టం వాళ్ళే మాట్లాడతారు. దయచేసి అది కూడా తెలియకపోతే ఎలాగా కవిత గారు మీకు? థ్యాంక్ యూ వెరీ మచ్.